భారతీయ సినీ చరిత్రలో ఓ స్వర్ణయుగానికి తెరపడింది. పల్లెటూరు జీవితాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించి మట్టి వాసనలను ప్రపంచానికి పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇక లేరు. ఇయక్కునర్ ఇమయంగా తమిళ సినీ పరిశ్రమ గౌరవించిన ఈ మహనీయుడు 84 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో భారతీయ సినిమా ఓ గొప్ప కథకుడిని కోల్పోయింది. 1977లో వచ్చిన 16 ఏళ్ల వయదినిలే చిత్రంలో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన భారతీరాజా అప్పటి వరకు స్టూడియోలకే పరిమితమైన సినిమాలను పల్లెల్లోకి తీసుకెళ్లారు. పచ్చని పొలాలు, గ్రామీణ జీవితం, సహజమైన పాత్రలతో సినిమా భాషనే మార్చేశారు. శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి దిగ్గజాలను కొత్త కోణంలో ఆవిష్కరించిన ఘనత ఆయనదే. కిలక్కి పోగుం రైల్, సిగపు రోజక్కల్, ముదల్ మర్యాదై, అలైగల్ ఓయివదిల్లై వంటి చిత్రాలు సినీ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగులో కూడా సీతాకోక చిలుక, ఆరాధన వంటి క్లాసిక్ చిత్రాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ముఖ్యంగా సీతాకోక చిలుక జాతీయ అవార్డు, నంది అవార్డు అందుకొని తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగాను భారతీరాజా తనదైన ముద్ర వేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తన సినీ ప్రస్థానం 6 జాతీయ అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులు సహా అనేక గౌరవాలు అందుకున్నారు. నా ప్రియమైన తమిళ ప్రజలారా అంటూ ప్రతి సినిమా ప్రారంభంలో వినిపించే ఆయన గంభీర స్వరం ఇక వినిపించదు. కానీ ఆయన సృష్టించిన పాత్రలు, చూపించిన పల్లెలు, చెప్పిన కథలు మాత్రం తరతరాలకు స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. పల్లెటూరి అందాలను ప్రపంచానికి చూపించిన ఆ మహాదర్శకుడు భౌతికంగా దూరమైన భారతీయ సినిమా ఉన్నంతకాలం భారతీరాజా పేరు చిరంజీవిగానే నిలుస్తోంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సినీ లోకం ఘన నివాళులు అర్పిస్తోంది.